అదిగో అక్కడ కనిపిస్తుంది ఆమె పార్వతీదేవి. ఏదో ఆలోచిస్తుంది. ఏంటో చూద్దామా? అభ్యంగన స్నానం చేస్తున్నాను కదా, ద్వారం దగ్గర కావలిగా ఎవరుంటారు? ప్రమద గణాలందరూ మహాశివుడితో పాటు ముఖ్యమైన పని మీద వెళ్ళారు. ఇప్పుడు ఎలా? బొమ్మ ఎంత బాగుందో! ఈ బొమ్మకే ప్రాణం పోసి నిలబెట్టి. అమ్మా, ఎంత అందంగా ఉన్నావో నా బంగారు తండ్రి. నమోస్తు మాత. నేను అభ్యంగన స్నానం చేయాలి. ఎవరూ రాకుండా గుమ్మం దగ్గర కాపుగా ఉంటావా? సరే అమ్మా. నా అనుమతి లేనిది ఎవరినీ లోనికి రానివ్వద్దు, సరేనా? సరే, ఎవరూ రారు. మీరు నిశ్చింతగా స్నానమాచరించి రండి, నేను చూసుకుంటాను కదా. ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మ ఎవరిని లోనికి అనుమతించవద్దంది. నా మందిరంలోకి వెళ్ళటానికి నాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? ముందు మీరెవరో చెప్పండి. నేను పార్వతిపతిని, శివుడను. ఓ అలానా? నేను పార్వతీ తనయుడిని. పార్వతి తనయుడా? సరే సరే, దారి వదులు, లోనికి వెళ్ళాలి. వీల్లేదు. అమ్మ ఆజ్ఞ లేనిదే ఎవరు లోనికి వెళ్ళకూడదు. అదేమిటి స్వామి, లోనికి ఎలా వచ్చారు? బాలుడు అడ్డగించలేదా? అడ్డగించాడు. అందుకే ఆ బాలుడిని సంహరించి వచ్చాను. ఎవరా బాలుడు? నేను ప్రాణం పోసిన మన కుమారుడిని మీరు సంహరించారా? నా బిడ్డ నాకు కావాలి. ప్రముదులారా, మీరు వెళ్ళి ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్న ప్రాణికలు తీసుకురండి. అమ్మా పార్వతి, అంతా విధిలికి జరిగినదంతా లోక కళ్యాణం కోసం. నీ పుత్రుడు గజానుడిగా పిలవబడుతూ ముల్లోకాల్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి పూజ అందుకుంటాడు. విఘ్నాలకు అధిపతిగా నిలుస్తాడు. ఇతనిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది.